ఆచి చికెన్ మసాలా. మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్పై జీవన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఘోష్ కమిషన్పై అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. కాళేశ్వరం ఎత్తిపోతలు కాదు తిప్పిపోతలని గతంలో మాట్లాడిన జీవన్ రెడ్డి ఇప్పుడు ఎవరి మెప్పు కోసం కాళేశ్వరం మంచిది అంటూ మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం ఎత్తిపోతలు కాదు తిప్పిపోతల పథకం చెప్పండి మీరు అన్నారు కదా. అరే మేడిగడ్డ నుంచి అన్నారు సుందిరి పైకి ఎత్తిపోసే క్రమంలో వరద వస్తే మళ్ళీ సముద్ర జలాలు వదిలిపెట్టినటువంటి పనికిరాని ఈ పథకం కాళేశ్వరం చెప్పినటువంటి మీరు కాంగ్రెస్ పార్టీ ద్వారా అనేక ఉద్యమాలు చేసినటువంటి మీరు ఈ విధంగా ఇది కాంగ్రెస్ పార్టీని విమర్శించే కార్యక్రమం చేయడం, తుమ్మడి అట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తామని అన్నారు కదా, ఎందుకు వదిలిపెట్టిందని చెప్పిన మాట అనేటువంటి మాట ఒకటి అంటున్నారు. రెండోది కాళేశ్వరం దగ్గర కుంగిపోయినటువంటి పిల్లర్ దగ్గర ఇప్పుడు డోర్ 2 పిల్లలు కుంగిపోయినా కొంచెం డబ్బు పెడితే అయిపోతుంది కదని చెప్పండి. ఆ రోజు మీకు తెలియదా జీవన్ రెడ్డి గారు అడుగుతున్నా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు మేము చెప్పేదాకా ఒకవేళ వారు చెప్పకంటే ముందు మొదలు పెడితే మళ్ళీ ఏమన్నా అయితే ఇదే బీఆర్ఎస్ పట్టి గగ్గోలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి 148 మీటర్లకే వాడుకోవచ్చు. మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించలేదు. ఇక్కడ 300 టీఎంసీ దొరుకుతుందని చెప్పి కేసీఆర్ బ్రహ్మాండమైనటువంటి పథకాలు ఆ రోజు ఎందుకు కాంగ్రెస్ ఉన్నప్పుడు తప్పు పట్టేది, ఈరోజు ఎందుకు మెప్పు కోసం మాట్లాడే మాటలుగా మెచ్చుకుంటున్నారో ప్రజలకు రైతాంగానికి సమాధానం చెప్పాలి.